తురకపాలెం ఇవాళ ఆంధ్రజ్యోతి ఓ పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఏంటో అర్థం కాకుండా ఉంటుంది, దాంట్లో తేలేది అన్నటువంటి మెయిన్ సమస్య ఏంటంటే పత్రికలే ఈ వార్తల్ని తప్పుదో పట్టించేస్తున్నాయి. ఒకరోజు వీళ్ళే రాసేశారు ఆ క్వారీలకు సంబంధించినట్టు నీళ్లను వినియోగించడం వల్ల అని, వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేశారు, వీళ్ళే వైద్య నిపుణులు అయిపోయారు. ఇంకొక రోజున అదేది యురేనియం కంటెంట్స్ ఉన్నాయని వీళ్ళే రాశారు, మళ్ళీ ఆరోగ్య శాఖ దాన్ని ఖండిస్తుంది. ఇంకొక రోజున ఇంకొక పాయింట్ చెప్తారు, వీళ్ళే ఏదో ఒకటి ప్రొజెక్ట్ చేయడం, ఆ తర్వాత అది కాదన్నారని ఖండించడం. ఇప్పుడు మళ్ళీ అదే ఆంధ్రజ్యోతి ఏం రాస్తుంది, ఇంతవరకు ఏం తేలలేదని రాస్తుంది. ప్రభుత్వం వాళ్ళు కూడా ఏంటి అక్కడ సమస్య అంటే తేలదు. మామూలుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం ఒక నెలలో 4 మరణాల కంటే ఏదన్నా ఎక్కువ వస్తే, ఒక 1000 జనాభా ఉన్నటువంటి ఊళ్ళో ఆటోమేటిక్గా దానికి సంబంధించి సీరియస్గా దృష్టి సారించాలి. ఇక్కడ 3 నెలల్లో 29 మంది అన్నటువంటిది ఈనాడు జ్యోతి రాస్తున్నాయి, 5 నెలల్లో 43 మంది అన్నటువంటిది సాక్షి రాసుకొచ్చింది. 3 నెలల లెక్కేయాలి, 5 నెలల లెక్కేయాలంటే 5 నెలల నుంచి కౌంట్ అయ్యాలి లెక్క ప్రకారం 43 మంది అన్నప్పుడు. పోనీ వీళ్ళ లెక్క చూసుకున్న 30 మంది. ఎందుకు జరిగింది? ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సున్న పనులు ఇవి చేస్తుంటారు ఎక్కువగా. ఇతర గుంటూరు వీటిట్లో పని చేయడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ. అక్కడ వాళ్ళు పని అయిపోయిన తర్వాత ఈ మద్యం సేవించడం అనేది బాగా అలవాటు ఉంది. అది చీఫ్ లెక్కరే చేస్తారు, ఎందుకంటే ఎక్కువ డబ్బులు కాదు కదా వచ్చేది. వాటి వలన ఏమన్నా అవుతున్నదా అన్నది అస్సలు ఆ దిశగా ఆలోచించనే లేదు. మిగతాయన్నీ ఊహాజనితవే. మద్యమా అంటే అసలు ఆ దిశగా దర్యాప్తు జరగట్లేదు, ఆ దిశగా ఆలోచించటం లేదు. రెండవది ఈ ఈకోలీస్ అని, లేకపోతే మంచినీళ్ళు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. కాకపోతే ఒక్కటి అదృష్టం వల్ల ఏంటంటే ప్రభుత్వం సీరియస్గా స్వయంగా చంద్రబాబు గారే స్పందించడం, దాని మీద యాక్షన్ తీసుకోవడానికి హెల్త్ ఎమర్జెన్సీని ఆ ఊళ్ళో ప్రకటించడం, భోజనాలు మంచినీళ్ళు ఇట్లాంటివి కూడా ఇవ్వడం తర్వాతన ఆరోగ్యకరమైన వాతావరణం కారణంగా మరణాల తర్వాత కంట్రోల్ అయినాయి. అది సంతోషం. బట్ మూల కారణాలు ఏంటన్నటువంటిది ఇప్పటికే ఒక 8 నుంచి 10 బృందాలు వచ్చినాయి, ఎవరి లెక్కలు వాళ్ళయ్యి. స్పష్టంగా అందరినీ కూర్చోబెట్టి కోఆర్డినేట్ చేసే వాతావరణం లేదు. ఆ పని కలెక్టర్ చేయాలా, ఫాలో అప్ చేయాలా. ఆయన చేయగలిగి సరైనటువంటి వివరణ స్పష్టత ఇవ్వగలిగితే ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా, అప్పుడు ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా, లేదా మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు అన్న సీరియస్గా దృష్టి పెట్టాలి. ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు స్పష్టత ఇవ్వాలని, ఇస్తారని ఆశిద్దాం.